వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలను పరిశీలించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఎస్పీ నారాయణ రెడ్డి ప్రజలు 13, 14, 15వ తేదీన అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా వాగులు, చెరువుల దగ్గర వెళ్లకూడదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. కలెక్టర్ ప్రత్యేకంగా కొన్ని వాగులను, చెరువులను క్షేత్ర పరిశీలన చేసి అక్కడి అధికారులకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని తెలిపారు. దోమ ఎస్ఐ వసంత్ కుమార్ మాట్లాడుతూ, దోమ మండల ప్రజలు వాగుల దగ్గర రోడ్లు దాటేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని, వరద వచ్చే సమయంలో వెళ్లకూడదని, అత్యవసరం అనుకుంటేనే బయటికి వెళ్లాలని కూడా తెలిపారు. సో అందరికీ నమస్కారం. వికారాబాద్ ప్రజావాసులందరికీ నమస్కారం. అందరికీ తెలిసిన విషయం, ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి అంటాము. ఐఎండి ద్వారా మనకి వికారాబాద్, మేదక్, సంగారెడ్డి 3 జిల్లాల్లో రేపు నుంచి 17th వరకు వెరీ హెవీ, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉన్నాయి. సో రెయిన్స్ ఇప్పుడు మామూలుగా పడట్లేదు. ఒక రెయిన్ ఉంటే 2-3 days మెల్లమెల్లగా పడుతుంటుంది. అలాగా కాకుండా ఒక సడన్లో 1 hourలో 3 రోజుల్లో పడాల్సిన రెయిన్ 1 గంటలో పడుతుంది. కాబట్టి ఫ్లాష్ ఫ్లడ్ కానీ, సడన్గా ఫ్లడ్స్ కానీ అలాగా మనము సందర్భాలు వేరే రాష్ట్రాల్లో, మన రాష్ట్రాల్లో చూస్తున్నాము. సో కాబట్టి ఇది మనకి ఐఎండి నుంచి హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది. సిటిజన్స్కి, వికారాబాద్ ప్రజలవాసులకి 3 రకంగా మనం ఇన్ఫర్మేషన్ తెలియచేయాలి అని అనుకున్నాము. నిన్న గౌరవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రివారు, ఇన్ఛార్జ్ మంత్రివారు, స్థానిక శాసనసభలో వారు కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. దాని ప్రకారం 3 నిర్ణయాలు మనము తీసుకున్నాము. రేపు అన్ని స్కూల్స్కి, అంగన్వాడీస్కి సెలవు ఉంటుంది అండి. ప్రైవేట్ స్కూల్ కానీ, గవర్నమెంట్ స్కూల్ కానీ. ఎలాగో ఎల్లుండి మనకి 15th August ఉంది. రేపు అయితే మనము అడిషనల్గా లీవ్ ఇస్తున్నాము. చేసేసి మీ పిల్లలకి సేఫ్గా ఇంట్లో ఉండండి. స్టాఫ్ కానీ వస్తారు, అంగన్వాడీ స్టాఫ్ కానీ, మన స్కూల్ స్టాఫ్ కానీ, బట్ స్టూడెంట్స్ షుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద హౌసెస్ అనమాట. సెకండ్ థింగ్, ఏమైనా టాల్ బిల్డింగ్స్ దగ్గర, టాల్ స్ట్రక్చర్స్ దగ్గర, టాల్ ట్రీస్ కానీ, టాల్ పోల్స్ కానీ అక్కడ మీరు నిల్చోకండి. లాస్ట్ టైం కూడా 2 or 3 కేసెస్ మన దృష్టిలో వచ్చినాయి. పిడుకులు పడి వారు పాపం చనిపోయారు. సో ఎప్పుడైనా లైటింగ్ ఉంటే టాల్ స్ట్రక్చర్స్ దగ్గర వస్తే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి దయచేసి టాల్ బిల్డింగ్స్ దగ్గర మనము ఉండకూడదు. అసలు అయితే మనము ఇంట్లో ఉండాలి. అసలైన అవసరం ఉంటేనే ఇంటి నుంచి బయట రండి. అదర్వైజ్ ప్లీజ్ బీ సేఫ్. లైఫ్ ఉంటేనే అంతా ఉంటుంది. థర్డ్ ఇంపార్టెంట్ నోటీస్ అంటే, అనంతగిరి యూజువల్గా ఇప్పుడు లాంగ్ వీకెండ్ లాగా కూడా వస్తుంది. ఎక్కువగా హైదరాబాద్ ఉన్నవారు ఇక్కడ వస్తారు టూరిజం రూపంలో. సో దెర్ విల్ బి నో బోటింగ్, నో ట్రెక్కింగ్ యాక్టివిటీ టిల్ సండే అనమాట. దయచేసి మీరు కూడా మీ ఇంట్లో ఉండండి. అనంతగిరి దగ్గర దయచేసి పర్యాటకులు ఎవరికి అనుమతి ఉండదు. మీరు కూడా ప్లీజ్ డోంట్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ దేర్ హౌసెస్. మీరు మీ ఇంట్లో ఉండండి. మనం ఇక్కడ వస్తే కూడా మేము ఏమైనా టూరిస్ట్ యాక్టివిటీస్ని అలౌ చేయము టిల్ ద సండే. ఫోర్త్ పాయింట్ ఈజ్, మనం ప్రతి మండల్లో కానీ, ప్రతి డివిజన్లో, జిల్లాల్లో ఇప్పుడు మీడియా ద్వారా ఇంపార్టెంట్ ఉన్న నంబర్స్ విడుదల చేస్తాము. ఏమైనా సమస్య ఉంటే, మీకు ఏమైనా నష్టం ఉంటే, ఏమైనా లాస్ ఆఫ్ లైఫ్ కానీ, ప్రాపర్టీ కానీ అనిపిస్తే మీరు దయచేసి మనకి చెప్పండి. మనం ఖచ్చితంగా పోలీస్ యంత్రం కానీ, మన యంత్రం కానీ మీ సర్వీసెస్లో అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. వికారాబాద్ జిల్లాలో గత 4 రోజుల నుంచి వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతున్నాయి. చాలా చోట్ల కూడా ఒక 4-5 మండలాల్లో మనకు యాలాల్, కరణ్కోట్, బొమరాజ్పేట్ ఈ ఏరియాలో కాగ్నా రివర్ కావచ్చు, ఇంకా దాని నుంచి వచ్చే చిన్న వాగులు కావచ్చు, చాలా చోట్ల కాజ్వేస్ మీద, కల్వర్ట్స్ పైన కూడా ఓవర్ఫ్లో అవుతుంది. అండ్ చాలా చోట్ల పోలీసు వారు విలేజ్ సెక్రటరీస్తో అండ్ మిగతా వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతున్నాయో ఆ సమయంలో 2 సైడ్లు కూడా బ్యారికేడ్స్ పెట్టుకొని ప్రజలు రాకపోకలు ఆపేస్తున్నాము. అండ్ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది, ప్రతి ఒక్క చోట ఎక్కడైతే ఇంకా నెక్స్ట్ మనకు 2-3 రోజులు హెవీ ఫోర్కాస్ట్ ఉంది రెయిన్ఫాల్. సో కాబట్టి ఈ రెయిన్ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు దయచేసి వాళ్ళు ఇంట్లోంచి 2 వీలర్స్ మీద, కాజ్వేస్ మీద, కల్వర్ట్స్ మీద వెళ్ళొద్దు. ఎక్కడైతే ఈవెన్ 1/2 feet అండ్ అబోవ్ ఓవర్ఫ్లో అవుతున్నా కూడా, ఎందుకంటే స్కిడ్ అయినప్పుడు వాళ్ళు పడిపోతే చాలా వేగంగా ఈ వాగులు అనేది వస్తుంటాయి. అదొకటి చూసుకోండి. అండ్ ఇంకా అవసరమైతే తప్పక ఎక్కువగా ట్రావెల్ కూడా 2 వీలర్స్ మీద అన్నది. ఎందుకంటే స్కిడ్ అయిపోయి కూడా, సెల్ఫ్ స్కిడ్ అయిపోయి పడిపోయి కూడా గాయాలు జరగవచ్చు, లేకపోతే ప్రాణహాని కూడా ఉండొచ్చు. కాబట్టి ప్రజలందరూ ఎక్కడ ఓవర్ఫ్లో ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా 100 డైల్ కాల్ చేసినట్టయితే మా పోలీసు వారు అక్కడికి ఇమీడియట్గా వచ్చి ఆ 2 సైడ్లు కూడా కాజ్వేకు బ్లాక్ చేసి రాకపోకలు అక్కడ స్టాప్ చేయడం జరుగుతుంది. సో ప్రజలు కూడా దీంతో సమాచారం ఇచ్చి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ 2-3 రోజులు వికారాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.
నేను పిఎస్ఎస్ఐని. నా పేరు వసంత్. దోమ మండల ప్రజలకు తెలియజేయనిది ఏమనగా 14, 15, 16 3 రోజుల్లో భారీ వర్షాలు ఉందని మనకు ఐఎండి వాతావరణ శాఖ వారు తెలిసిన రిపోర్ట్ ప్రకారం 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి. ఎవరైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి ఎవరు వెళ్ళకండి. ఇప్పటికే నైట్ కురిసిన వర్షాలకు చాలా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.